హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. దేవుని యొక్క లేఖనములలో ఈ సాయంకాల వేళలో మత్తయి సువార్త 11వ అధ్యాయము 28, 29, 30 వచనాలు మనము చదువుకుంటాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28, 29, 30 వచనాలు చదువుతాను. దయచేసి గమనించండి. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేయుదునని. నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నిలుచుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది. ఎలాగనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. దేవుడి లేఖన భాగమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియులారా, దైవ గ్రంథం బైబిల్లో దేవుడు ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువైన యేసు క్రీస్తు వారిని దేవుడు అని వారు గ్రహించరు. చాలామంది యేసు క్రీస్తు వారిని దేవుడని నమ్మడానికి భయపడతారు. అయితే మరి ఒక రాజకీయవేత్త ఉండవల్లి అరుణ్ కుమార్ అనేటువంటి ఆయన ఉన్నారు. ఆయన వైఎస్ఆర్ గవర్నమెంట్లో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ చేశారు. అలాగే తరువాత కూడా ఆయన ఆధిక్యత కలిగి ఉన్నారు. ఆయన ఇటీవల కాలంలో యూట్యూబ్లో మాట్లాడుతూ ఆయన ఉన్నారంటే యేసు క్రీస్తు దేవుడే, ఆయన దైవ కుమారుడు కాదు, ఆయన దేవుడై ఉన్నాడు అనే విషయాన్ని ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ వచ్చాడు. అంతేకాదు ఆ ప్రభువైన యేసు క్రీస్తు వారు సెలవిస్తూ వచ్చిన కొన్ని మాటలను కూడా ఆయన మాట్లాడుతూ వచ్చాడు. ఆయన వాస్తవానికి బ్రాహ్మణుడు. ఉండవల్లి అరుణ్ కుమార్ ఏంటంటే బ్రాహ్మణుడు. అయితే ఆయన స్వయముగా జన్మలో చేరినప్పుడు ఏమనంటే యేసు క్రీస్తును దైవ కుమారుడు అనడానికి లేదు, ఆయన దేవుడే, దేవుని కుమారుడుగా ఈ లోకములోనికి వచ్చాడే కానీ ఆయన దేవుడే అని మాట్లాడిన వాడు మరి ఉండవల్లి అరుణ్ కుమార్. ప్రియమైన దేవుని వాక్యం ఏంటంటే ప్రభువైన యేసు క్రీస్తు వారు దేవుడే, దానిలో అనుమానమే లేదు. దేవుని వాక్యములో యేసు క్రీస్తు వారి గురించి 5 చోట్ల ఆయన గురించి దేవుడు అని ప్రస్తావించబడింది దైవ గ్రంథంలో. దేవుని వాక్యములో మనం చూస్తున్నట్లయితే మొట్టమొదటిది రోమాపత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తున్నాం. ఏమని రాయబడి ఉందంటే ఆయన సర్వాధికారి అయిన దేవుడు ఏంటి రాయబడింది. ప్రభువైన యేసు క్రీస్తు వారు శరీరమును బట్టి మానవ రూపంలో ఈ లోకంలోకి వచ్చాడే కానీ ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడు అని స్పష్టముగా చెప్పాడు. ఇది మొదటిది. దేవుని వాక్యంలో రెండవ సంగతి మనం చూస్తాం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో మనం చదువుతుంటే ఆయన మహాదేవుడు అని స్పష్టముగా చెప్పారు. ప్రభువైన యేసు క్రీస్తు వారు ఆయన సర్వాధికారి అయిన దేవుడే కాదు, ఆయన మహా దేవుడు అని దేవుని వాక్యంలో స్పష్టముగా వ్రాయబడింది. మూడవది దేవుని వాక్యంలో మనం చూస్తాం. మూడవది ఏంటంటే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తున్నాం. ఏమని రాయబడిందంటే ఆయన బలవంతుడైనటువంటి దేవుడు. ప్రభువైన యేసు క్రీస్తు వారు బలవంతుడైనటువంటి దేవుడు, ఆయన సర్వాధికారి అయిన దేవుడు, రెండవది మహాదేవుడు, మూడవది బలవంతుడైనటువంటి దేవుడని మరి 9వ అధ్యాయం 6వ వచనంలో
మనం చూస్తున్నాం. అంతేకాదు దేవుని వాక్యంలో మరొక చోట మనం చూస్తున్నాం. అది కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో మనం చదువుతున్నాం. ఏమి రాయబడిందంటే అక్కడ దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తులో నివసించుచున్నది అని స్పష్టముగా రాయబడింది. కాబట్టి ఆయన సంపూర్ణుడైనటువంటి దేవుడు, క్రీస్తు సంపూర్ణుడైన దేవుడు. కాబట్టి పిల్లారా, ఇది 4వది. 5వది ఏంటంటే దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో మనం చదువుతున్నాం. ఎందుకు రాయబడిందంటే ఆయన నిజమైన దేవుడు, నిత్య జీవమై ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడు, నిత్య జీవమై ఉన్నాడు అని రాయబడింది. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సర్వాధికారి అయినటువంటి దేవుడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మహాదేవుడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బలవంతుడైన దేవుడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన సంపూర్ణుడైనటువంటి దేవుడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడు, నిత్య జీవమైన ఆయన నిజమైన దేవుడు. కాబట్టి మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ఏమంటున్నాడంటే, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా అని పిలుస్తున్నాడు. మానవ లోకంలో జీవిస్తున్న 750 కోట్ల జనాభాను కూడా ఆయన పిలుస్తున్నాడు. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తానంటున్నాడు. ఈ ప్రపంచంలో విశ్రాంతి ఇవ్వగలిగిన వాడు ఎవరున్నాడు? నెమ్మది ఇవ్వగలిగిన వాడు ఎవరున్నారు? సమాధానం ఇవ్వగలిగిన వాడు ఎవరున్నారు? సంతోషం ఇవ్వగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరూ లేరు. ఏ ముఖ్యమంత్రి కానీ, ఏ ప్రధానమంత్రి కానీ, ఏ రాష్ట్రపతి కానీ మీరు నన్ను గెలిపించండి, మీకు విశ్రాంతి ఇస్తాను, మీరు నన్ను గెలిపించండి, మీకు నెమ్మది ఇస్తాను, మీరు నన్ను గెలిపించండి, మీకు సమాధానం ఇస్తాను, మీరు నన్ను గెలిపించండి, మీకు సంతోషం ఇస్తానని చెప్పగలిగిన రాజకీయవేత్త, లేకపోతే ఘనుడు, మత నాయకుడు, పీఠాధిపతులు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరూ లేరా? అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ మాట చెప్తున్నారంటే ఆయన దేవుడు కాకపోతే ఈ మాట చెప్పగలరా? చెప్పలేడు. కాబట్టి నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును అంటున్నాడు. కమ్ టు మీ, ఐ విల్ గివ్ యూ రెస్ట్ అంటున్నాడు. నా యొద్దకు రండి, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానంట. ప్రియమైన స్నేహితులారా, ఎవరికి? ఒక కులానిక, ఒక మతానిక, ఒక జాతిక, ఒక గ్రామానిక, ఒక పట్టణానిక, ఒక తెగక, ఒక రంగుక, లేక ఒక భాష మాట్లాడేవారుక కానే కాదు. ప్రపంచంలో నివసిస్తున్న 750 కోట్ల జనాభాకి విశ్రాంతి, నెమ్మది ఇవ్వగలిగిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కడే. ప్రభు యేసుక్రీస్తు వారు ఒక్కడే. అందుకనే ఏమంటున్నాడు? ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా అంటున్నాడు. అనగా ఈ లోకములో నానా రకాలైన ప్రయాసలతోనూ, నానా రకాలైన ఇబ్బందులతోనూ, నానా రకాలైన ఇరుకులతోనూ, నానా రకములైనటువంటి పరిస్థితులతోనూ సతమతమైపోతున్న మానవులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తానంటున్నాడు. ఈనాడు మానవుడికి నెమ్మది లేకపోవడానికి, శాంతి లేకపోవడానికి, సమాధానం లేకపోవడానికి, సంతోషం లేకపోవడానికి, విశ్రాంతి లేకపోవడానికి కారణం ఏంటంటే ఎవరి దగ్గరికి రావాలో వారి దగ్గరికి రాకుండా, ఎవరి దగ్గరికి రాకూడదో వారి దగ్గరికి వెళుతూ ఉన్నాడు. అందువల్ల మానవుడు శాంతిని అనుభవించలేని పరిస్థితిని మానవ లోకంలో మనం చూస్తున్నాం. ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు నా యొద్దకు రండి అని అంటున్నాడు. అంటే ఆయన దేవుడు కాబట్టే అలా మాట్లాడుతున్నాడు. అలా కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు చాలా చోట్ల నా యొద్దకు అని మాట్లాడాడు. ఇక్కడ నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. 14వ అధ్యాయం యోహాను సువార్త 6వ వచనంలో ఏమన్నాడంటే, ఆయన మాట్లాడుతూ పలికిన మాట ఏమంటున్నాడంటే, నా ద్వారా తప్ప ఎవరు దేవుని రాజ్యానికి ఎక్కగలడు? పాత్రులు కాలే. అనగా దేవుని యొద్దకు నా ద్వారా తప్ప ఎవ్వడు వెళ్ళలేడన్న. అంటే ఆయన ద్వారా విశ్రాంతి, ఆయన ద్వారా దేవునితో సమాధానం. దేవుని వాక్యంలో మనం చూస్తున్న సత్యాలవి. ఆయన ద్వారా తప్ప మానవునికి ఏమి లేదండి.
విశ్రాంతి లేదు. ఆయన ద్వారా తప్ప మానవునికి ఏమి లేదు, పరలోకానికి మార్గము లేదు. స్పష్టంగా చెప్పా. ఏమన్నాడు? నేనే మార్గమును సత్యమును జీవమునైన నా ద్వారా తప్ప, అంటే నా యొద్దకు మీరు రాకపోతే, నా యొద్దకు మీరు రాకపోతే, మీరు లోకాన్ని విడిచిపెట్టాక ఈ లోకంలో మీ యాత్ర ముగించిన తర్వాత దేవుని యొద్దకు మీరు ఏం చేయలేరు, చేరలేదు. దేవుని యొద్దకు చేరలేదు. మరి ఎక్కడికి చేరతారు? దెయ్యము యొద్దకు చేరతారు అన్నట్టుగా అక్కడ చెప్పాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు పర్టికులర్గా, అంటే చాలా ఖచ్చితంగా ఆయన ఏమన్నా అంటే, నా యొద్దకు వస్తే విశ్రాంతి ఉంది, అంతేకాదు నా యొద్దకు వస్తే దేవుని యొద్దకు ఏముంది, మార్గం ఉంది అని ఆయన మాట్లాడుతున్నాడు. అంతేకాదు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఏమన్నా రాయబడిందంటే స్పష్టంగా మనం చూస్తున్నాం దేవుని వాక్యంలో. మరి 8వ వచనం యోహాను సువార్త మరి 10వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తున్నాం. ఏమని రాయబడి చదవండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 8వ వచనం చదవండి. చూసారా? నా ద్వారా ఎవడైనా లోపలికి ప్రవేశించాలి. అర్థమైందని? పరలోక రాజ్యములో ఒక వ్యక్తి ప్రవేశించాలంటే, స్వర్గంలో ఒక వ్యక్తి ప్రవేశించాలంటే, దేవుని యొద్దకు ఒక వ్యక్తి చేరాలి అంటే ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా తప్ప జరగదు. కాబట్టి నా ద్వారా విశ్రాంతి, నా ద్వారా తండ్రి దేవుని యొద్దకు మార్గము, నా ద్వారా తప్ప ఎవ్వడు కూడా పరలోకానికి ఏం చేయాలంటే చేరదు. ఎందుకంటే గొర్రెలకు ద్వారము నేనే, నా ద్వారానే ఎవడైనా లోపలికి ఏం చేస్తాడంటే ప్రవేశిస్తాడు. నా ద్వారా కాకుండా వాడి ఏ ద్వారం కూడా వెళ్ళినా ఆ పరలోక రాజ్యంలోకి ఏం చేయడు, ప్రవేశించాడు. కాబట్టి ముఖ్యమైన స్నేహితులారా, దేవుని యొక్క లేఖనములను వింటున్న ప్రజలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుడు కాబట్టి ఈ 3 సంగతులు ఖచ్చితంగా చెప్పగలిగాడు. ఆయన ఈ 3 సంగతులు ఖచ్చితంగా చెప్పగలిగిన కారణం ఏంటంటే ఆయన దేవుడు, ఆయన దేవుడైనటువంటి వాడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అందుకే ఆయన యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22వ వచనంలో ఏమన్నాడు అంటే, భూదిగంత నివాసులారా నా వైపు చూడాలి. ఎందుకు నా వైపు చూడాలి? నా వైపు చూస్తేనే మీకు విశ్రాంతి, నా వైపు చూస్తేనే మీరు ద్వారంలో ప్రవేశించగలరు, నా వైపు చూస్తేనే దేవుని యొద్దకు మీరు ఏం చేయగలరు, చేరాలి. కాబట్టి భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడను నేనే. ఇలా ఇంత ఖచ్చితంగా చెప్పాడు అంటే అర్థం ఏంటండి? ఇంత ఖచ్చితంగా చెప్పాడు అంటే అర్థం ఏంటి? ఆయన ద్వారానే మానవునికి శాంతి, ఆయన ద్వారానే మానవునికి స్వర్గంలో ప్రవేశం, ఆయన ద్వారానే దేవుని యొద్దకు మానవుడి లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత చాలా. కాబట్టి దేవుని వాక్యంలో స్పష్టముగా మనం చూస్తున్నాం. ఇవి నేను కల్పించిన మాటలు కాదు. అనంత జ్ఞాని అయినటువంటి దేవుడు దైవ గ్రంథములో ఈ లేఖనములు, ఈ మాటలు రాసి పెట్టాడు. ఈ ప్రపంచంలో అన్నీ మాయమైపోయినా, అన్నీ నాశనమైపోయినా దేవుని వాక్యం మాత్రం నాశనము కాదు. అందుకే దేవుని వాక్యంలో పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో ఈ రీతిగా చెప్పాడు. ఏమన్నాడు అంటే, దేవుని వాక్యము నిరంతరము నిలుచును. కాబట్టి పిల్లరా, ఆ దేవుని వాక్యము నిరంతరము నిలుస్తుంది, దానికి అంతము లేదు. అందుకే మత్తయి సువార్త 24వ అధ్యాయం 35వ వచనంలో మనం చదువుతున్నాం. ఏమని రాయబడింది? మత్తయి 24:35 మనం చూస్తున్నాం. స్పష్టంగా అక్కడ మనం గమనించగలం. ఏమనుందంటే, చూసారా, ఆకాశము భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రము గతించవు. గమనించండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మాటలట ఏ మాత్రము గతించవట. ఆకాశము భూమి గతించిన ఆయన మాటలు ఏ మాత్రము కూడా గతించవు. కాబట్టి నేను చెప్పే ఈ మాటలు ఏదో
కల్పించి చెప్పే మాటలు కాదు. ప్రభు అయిన దేవుడు గ్రంథములో పొందుపరిచిన మాటలు. అవి ఏమాత్రము కూడా మరి నాశనం అయ్యేటువంటి మాటలు కాదు. ఈ భూమి ఈ ఆకాశం నాశనం అయిపోతున్నాయి. మనం కూడా ఈ భూమి మీద ఉంటాం కాబట్టి మనం ఏమవుతాం మనకు కూడా తెలియదు. అయితే దేవుని వాక్యం మాత్రము ఎప్పటికీ ఏమవుతాడది నాశనం కానేదు. అది నిరంతరము నిలిచేటువంటిది. కాబట్టి ఆ నిరంతరము నిలిచే దేవుని వాక్యము మనతో ఏం మాట్లాడుతుంది అంటే, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని ద్వారా తప్ప మానవునికి విశ్రాంతి లేదు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని ద్వారా తప్ప మానవునికి మోక్షములో లేక స్వర్గములో ప్రవేశం లేదు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని ద్వారా తప్ప మానవునికి ఇలా మరి పరలో దేవుని యొద్దకు చేరే అవకాశమే. ఇప్పుడు మనం ఆలోచిద్దాం, ఆయన ద్వారా మాత్రమే ఎందుకు? ఏంటి ఆయన ద్వారా మాత్రమే? ఎందుకంటే ఆయన ద్వారానే విశ్రాంతి అంటున్నారే, ఆయన ద్వారానే స్వర్గంలో ప్రవేశమంటున్నారే, ఆయన ద్వారానే దేవుని యొద్దకు చేరతామంటున్నారే. కారణాలేంటి? ఒకటే కారణం. ప్రియమైన దేవుని వాక్యం వింటున్న బిడ్డలారా, మానవ జాతి కొరకై రక్తము చిందించిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే. మానవ జాతి కొరకై ఆ నిలువ కొయ్య అడ్డకొయ్యపై ఆ శిలువలో పేద నరుడిగా బలైన వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కడే. అందుకే ఆయన తప్ప వేరే దిక్కే లేదు. అందుకనే మనం పడుతున్నాం, యెహోవాందు వేరేది వేరే లేదు, ఆయనే నా కొసగే ఆత్మానందం. కాబట్టి యెహోవాందు వేరే పేరే లేదు, యెహోవాందు వేరే పేరే లేదు. 2వ చరణంలో రాయబడింది 74వ కీర్తనలో ఏమన్నది? దైవపుత్రుండే నా ప్రియుడు యేసు, కాబట్టి ఆయన తప్ప వేరే దిక్కు లేదు. అందుకనే ప్రియా యేసు అతి ప్రియుడు యేసు అది వేరాలో ఆయనే నా దిక్కు. కాబట్టి ఈనాడు మానవ జన్మ ఎత్తిన ఏ స్త్రీకైనా, ఏ పురుషుడికైనా, ఏ అవనస్తుడికైనా, ఏ బాలుడికైనా, ఏ వ్యక్తికైనా మానవుడైతే కనుక యేసుక్రీస్తు తప్ప దిక్కు లేదు. నువ్వు మానవుడు కాకపోతే వేరే దిక్కు ఉందేమో నాకు తెలియదు, కానీ నువ్వు మానవ జన్మెత్తితే కనుక యేసుక్రీస్తు తప్ప దిక్కు లేదు. ఎందుకని? ఆ దేవుడే చేశాడు. ఎందుకని? ఆయన తప్ప దిక్కు లేదని ఎందుకన్నా? దైవపుత్రుండే నా ప్రియుడు యేసు, ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారే నా కొరకై ప్రాయశ్చిత్తమైనటువంటి, నా కొరకై బలైనటువంటి వాడు, నా కొరకై శిలువకెక్కినటువంటి వాడు, నా కొరకై సర్వలోక మానవ పాప పరిహారార్థమై లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా ఆ శిలువలో నిలవపోయి అడ్డపోయిపై ప్రాయశ్చిత్తమైన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. అందుకే ఆయన తప్ప వేరే దిక్కు లేదు, ఆయన తప్ప వేరే దిక్కు లేదు. కాబట్టి దైవ వాక్యం వింటున్న ప్రియులారా, అందుకే ఆయన అన్నాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నా యొద్దకు రండి. నా యొద్దకు రాకపోతే విశ్రాంతి లేదు, నా యొద్దకు రాకపోతే లోపలికి ప్రవేశం లేదు, నా యొద్దకు రాకపోతే దేవునితో సంబంధము. ఈ లోకాన్ని విడిచిన తరువాత దేవుని యొద్దకు నువ్వు చేరలేదు. కారణం, నీ కొరకై ప్రాణం పెట్టిన వాడు నేనే, నీ కొరకై ప్రాణము దారపోసిన వాడు నేనే, నీ కొరకై శిలువకెక్కిన వాడు నేనే, నీ కొరకై చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకులు, ప్రక్కలో బెళ్ళపోటు, శిరస్సుపై ముళ్ళకిరీట దారున్నాయి, వీపు పొడా దెబ్బల చేతి దునబడి ఆ బరువైన శిలువను మోసుకుని కొల్కతా కొండపైకి ఎక్కి అనేకుల పాపములను భరించి
మరణమును వదిలినట్లు నా ప్రాణమును దారిపోసిన వాడు నేనే. నీ కొరకై నా ప్రాణమును దారిపోసిన వాడు నేనే. కాబట్టి ఎవ్వరూ నీకు సహాయం చేయలేరు, ఎవరు నీ పాపమును క్షమించలేరు, ఎవరు నీకు నెమ్మది ఇవ్వలేరు. ఎందుకంటే పాపులకు నెమ్మది ఉండదు పిల్లల. మన జీవితంలో పాపం ఉన్నంతకాలం నెమ్మది ఉండదా? ఆలోచన చేయి. ఒక వ్యక్తి యొక్క జీవితంలో రోగం ఉన్నంతకాలం నెమ్మది ఉంటుందా? ఒక వ్యక్తి యొక్క జీవితంలో దెయ్యం ఉన్నంతకాలం నెమ్మది ఉంటుందా? ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఏదో ఒక అననుకూలమైన పరిస్థితి ఉన్నంతకాలం నెమ్మది ఉంటుందా? ఉండదు. అలాగే మానవ జీవితంలో పాపము ఉన్నంతకాలం మానవునికి ఏముందని నెమ్మది. పాప పరిహారకుడు ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే. ఎవరు కూడా పాపానికి పరిహారం చేయగలిగిన వారు లేరు పిల్లలు. నీ పాప పరిహారకుడు ఆయన. అందుకే ఎందుకు కారణం ఏంటి? ఆయన నీ పాపములను మ్రాను మీద మోశాడు. అంతేకాదు ఆయన నీ పాపముల కొరకు అప్పగింపబడ్డాన్ని గలతీ 1:4 చదువుతున్నాం. ఏమని రాయడం చదవండి. గలతీ 1:4 దేవుని వాక్యంలో మనం చూస్తాం, ముగిస్తాం. గలతీ 1 మన ప్రభు అయిన దేవుని చిత్త ప్రకారం చూసారా, మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకున్నాడు, సిలువ వేయబడ్డాడు. కాబట్టి నా ద్వారా తప్ప ప్రవేశము లేదు, నా ద్వారా తప్ప దేవుని యొద్దకు చేరలేదు, నా ద్వారా తప్ప విశ్రాంతి పొందలేదు. ఎక్కడికైనా వెళ్ళండి, ఈ భూమి మీద ఏ చోటుకైనా వెళ్ళి చూడండి, నీకు విశ్రాంతి దొరకదు. నీకు విశ్రాంతి దొరకదు. ఎంత డబ్బైనా ఖర్చు పెట్టు, ఎన్ని వేలు కోట్ల రూపాయలైనా నువ్వు ధనవంతుడు కాదు వెచ్చించు, కానీ నీకు నెమ్మది దొరకదు. నెమ్మది దొరికే స్థలం ఒక్కటే, అదే ప్రభువైన యేసుక్రీస్తు. అదే ప్రభువైన యేసుక్రీస్తు. అందుకే పాపికి నెమ్మది దొరికే స్థలం యేసుక్రీస్తే, రోగికి నెమ్మది దొరికే స్థలము యేసుక్రీస్తే, ఒక దెయ్యం పట్టిన వాడికి నెమ్మది దొరికే స్థలము యేసుక్రీస్తే, ఒక మానసిక రోగముతో పీడిపబడుతున్న వాడికి నెమ్మది దొరికే స్థలం ఎక్కడండి? యేసుక్రీస్తు. అందుకే నా యొద్దకు రండి, నేను మీకు ఏమిస్తాను? విశ్రాంతినిస్తాను చెప్పాను. దైవ వాక్యం వింటున్నా పెద్దలారా, తండ్రులారా, ప్రియమైన యవనస్తులారా, బాలులు బాలికలారా, వృద్ధులారా, కుటుంబీకులారా, ఓ స్త్రీ పురుషులారా, మతం కొరకై నీ మాటలు చెప్పట్లా. నీకు విశ్రాంతి కావాలంటే యేసుక్రీస్తు నమ్ముకో. నెమ్మది కావాలంటే, నీవు పరలోకములో ప్రవేశించాలంటే యేసుక్రీస్తు నమ్ముకో. నీవు దేవుని యొద్దకు చేరాలి అంటే యేసుక్రీస్తు నమ్ముకో. లేకపోతే వేరే ప్రత్యామ్నాయం నీకు వేరే ఆల్టర్నేటివ్ లేదు. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, ఆ యేసుక్రీస్తు ప్రభు నీ కొరకే అలా సిలువకెక్కి ప్రాణం దారబోసి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన ఇప్పటికీ ఆయన సజీవుడే. అందుకే లూకాసు వార్త 24:5 ఏమని రాయబడిందో చదవండి. లూకాసు వార్త 24:5 ఏమని రాయబడిందో చూద్దాం. లూకాసు వార్త 24:5 ఏమి రాయబడింది? మీరు సజీవుడైన వారిని మృతులలో వెతుకుచున్నారు అందా. అంతసేపు తీశారు మీరు, అందుకని నిద్రపోతున్నారు. మీరు సజీవుడైన వారిని మృతులలో వెతుకుచున్నారు. నేను నిద్రపోతున్నా తెలుసుకునే నేనే చెప్పేస్తాను. అర్థమైందా? నువ్వు లేక నేర్చుకోలేదు అర్థం. కాబట్టి మీరు సజీవుడైన వారిని మృతులలో, ప్రకటన 1:18 చూస్తున్నా. నేను మొదటి వాడు, కడపటి వాడు, జీవించువాడు, ఇదిగో మృతుడనైతిని గాని ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఈనాటికి సజీవుడే ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7:25 ఏమని రాయబడింది? దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హెబ్రీ 7:25 ఆయన తన ద్వారా వచ్చిన వారి నిమిత్తము చేయుటకు సజీవుడై ఉన్నాడు. ఈ రోజు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు సజీవుడే.
నీకు విశ్రాంతి ఉండాలి. ఆయన నీ పాపము కొరకు సిలువకెక్కి ప్రాణము దారబోచాడు. ఆయన మరణం గెలిచి సమాధిని గెలిచి తిరిగి లేచి ఈనాటికి సజీవుడిగా ఉన్నవాడు. అందుకనే ఆయన నిరంతరము ఏం చేస్తున్నాడ? నా విజ్ఞాపన చేస్తూ జీవిస్తున్నా. ఆయన సజీవుడు. ఆయన ఉండే స్థలములో నీవు ఉండాలని కోరుకుంటూ నీతో పదే పదే మాట్లాడుతున్నాడు. ఇంకా నీ మతములో నిలిచిపోతావా? నీ మార్గంలోనే ఉండిపోతావా? నీ ఆలోచనలోనే ఉండిపోతావా? నీ చిత్తములోనే ఉండిపోతావా? నీ స్వార్థ అభిప్రాయంతోనే నీ మార్గములో కొనసాగించబడి ఆ దేవునికి దూరమై దేవుడు ఉండే స్థలానికి చేరక అనమ్మతితో అశాంతితో నీ బ్రతుకు ముగియాలని కోరుకుంటున్నావా? అలాగైతే యేసుక్రీస్తు నమ్మకు. నీకు నెమ్మది కావాలి, దేవునితో ఉండాలి, దేవుని మార్గంలో ఉండాలి. అలాగైతే నీవు క్రీస్తు ప్రభువుని నువ్వు ఏం చేయాలి? నమ్మాలి. దేవుని వాక్యంలో మనం చూస్తున్న సత్యం అదే. అందుకనే 49వ కీర్తన 7, 8, 9, 10 వచనాలు మనం చూస్తున్నాం. 48వ కీర్తన 7వ వచనం మనం చదువు. 49, 7 ఏమని రాయబడి చదవండి. ఎవడను ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచించలేడు. ఎవడను ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచించలేడు. వాని కుళ్ళు చూడక నిత్యము వాడు బ్రతుకున్నట్లు వాని నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయగలిగిన ఎవడు లేడు. వారి ప్రాణ విమోచన ధనము గొప్పది. నీ కొరకై ప్రాయశ్చిత్తమైన వాడు ఎవరైనా ఉన్నారా? నేను నీ కొరకై ప్రాణము దారిపోసాను, ప్రాయశ్చిత్తమై రక్తము చిందించాలని చెప్పిన వారు ఎవరైనా ఉన్నారా? అయితే వారు నమ్ముకోండి, యేసు ప్రభువు వదిలేయలే. నేను మాత్రం ఈ రాత్రి చాలా ఘంటాపదంగా చెప్తున్నాను, అలాంటి వాడి ఈ ప్రపంచంలో నేడు యేసుక్రీస్తు. కాబట్టి నీవు ఆయన నమ్ముకొనక తప్పదు. ఒకవేళ నమ్ముకోలేదనుకో మోసపోబడి దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంట కోసం. ఆయన ఏమి వెక్కిరించబడేవాడు కాదు. దేవుడు వాక్యంలో మనం చూస్తున్నాం. 6వ అధ్యాయం 7వ వచనంలో గలతీయులకు రాసిన పత్రికలో ఏమని రాయబడింది? గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తున్నాం. ఏమని రాయబడింది చెప్పండి. మోసపోబడి దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే పోయిను. కాబట్టి యేసుక్రీస్తు వారు వెక్కిరింపబడ్డండి. నువ్వు ఆయన యొక్క రానంత మాత్రాన ఆయనేమి వెక్కిరింపబడడు. నీవు ఆయన అంగీకరించినంత మాత్రాన ఆయనేమి వెక్కిరింపబడడు. నీవు ఆయన నమ్మనంత మాత్రాన దాని పర్యవసానాన్ని ఎదుర్కొనేది ఎవరు? యు ఆర్ గోయింగ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. నీవు ఒక దినమున దాని యొక్క పర్యవసానాలు ఎదుర్కో. అవన్నీ ఆలోచన చేయి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన తప్ప ఈనాడు మానవ జాతికి దిక్కు. కాబట్టి ఆ భక్తుడు పాడుతున్నాడు, ఆయనే కాక నాకు ఇంకెవరు దిక్కు, ఆయన కాక నాకు ఇంకెవరు దిక్కు. ప్రియా యేసు, ప్రియా యేసు, అతి ప్రియుడు యేసు అతి ప్రేమలో ఆయనే నా దిక్కు కాకెవ్వరు, ఆయనే నా దిక్కు కాకెవ్వరు. ప్రియమైన విద్యార్థి, యవన కుమారుడా, ఆయన తప్ప మనకి దిక్కు లేదు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుదాం, ఆయన వైపు చూద్దాం, ఆయన ద్వారా నెమ్మది పొందుదాం, ఆయన ద్వారా పరలోకంలో ప్రవేశాన్ని పొందుదాం, ఆయన ద్వారా దేవునితో దేవుని యొద్దకు చేరదాం. ప్రభు తన వాక్యమును మన ప్రభుత్వంలో తెచ్చి ఆ ప్రభువునందు విశ్వసించి ఆ గొప్ప వాక్యమును పొందినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడమైన నమ్మకమైన మా దేవా, ఈ ఘనమైన ఉన్నతమైన నామం కొరకాయ స్తోత్రాలు. ఈ పరిశుద్ధ లేఖనాలను బట్టి స్తుతిస్తున్నాం. ఈ వాక్యమును ముద్రించి అనేకులకు ఆశీర్వాదకారులను చేసి ఈనాడు ప్రజలు నిన్ను నమ్మలేని వారిగా కనుక ఈ ప్రపంచంలో దేన్నైనా నమ్ముతున్నా, తాత్కాలికమైన వాటిని విశ్వసిస్తున్నారు.
అశాశ్వతమైన వాటిని నమ్ముతున్నారు. అంతలో కనబడంతలో మాయమయ్యే వాటి వైపు చూస్తున్నారు. శాశ్వతుడు, నిత్యుడు, యుగాలకు ఉండేవాడు, మార్పు లేనివాడు యేసు క్రీస్తు నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నవాడని ఈ వాక్యం బోధిస్తున్నా నమ్మలేకపోతున్నా. నమ్ముటకు సహాయం, వాక్యమును ముద్రించాడు, పరిచర్యకి నీరు కండి. ఈ వాక్కు ఎంత దూరం వెళ్ళిందో వారందరికీ సహాయం ఇవే మైపో యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.